పవన్ కళ్యాణ్ ముందు పులి ఎంత ఇట్లా ఇట్లంటే కూర్చుంటది సింబాలిక్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండు ఇట్లంటే కూర్చుంటాయని చెప్పి చూపించిండు అన్న. అమ్మో ఏం సాంగ్ అన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. కీరవాణి వంగవచ్చు, కీరవాణి డైలాగ్స్ అన్న. కళ్యాణ్ బాబు కామెడీ చేస్తాడు, అమ్మ తోడు నా అత్తారింటి దారేది గబ్బర్ సింగ్ అంటున్నారు. ఈ సినిమాలో డైలాగ్ ఉంది, పర్ష అంగీ గోడ బేగలే ట్రోలర్స్ ఎవరు, పవన్ కళ్యాణ్ బెప్పలపల్లి అంతే. సినిమా బాగుంది, పవర్ స్టార్ అంతే. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు క్లాసిక్ ఉంది ఫిలిం, నెక్స్ట్ హాఫ్ నుంచి చూడాలి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బ్రో నీకు కావాల్సిన ఎలివేషన్ ఇచ్చేసాడు. సెకండ్ హాఫ్ కోసం కావాల్సిన సెటప్ అంతా చేసుకునేసాడు. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ లోనే, అంటే టోటల్ సినిమా సెకండ్ హాఫ్ లోనే పెట్టాడు బ్రో. కావాల్సిన సెటప్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో చేసుకున్నాడు బ్రో, అంతే. కావాల్సిన సెటప్ ఇంకా పే ఆఫ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, అది సెకండ్ హాఫ్ లో కావాలని ఇస్తాడని మేము ఆశిస్తున్నాం, అంతే. సూపర్. ఎట్లుందా ఫస్ట్ హాఫ్? ఎట్లా ఉంది? సూపర్ క్లాసిక్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉందా? రీచ్ అయిందా? వీరమల్లు ఆత్మగౌరవం క్రేజీ ఉంది సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు. ఓకే, ఎలివేషన్ స్టార్టింగ్ ఎట్లా వచ్చింది? క్రేజీ అండి. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ఒకరు చెప్పాలా, ఆయన ఫేస్ ఒక ఎలివేషన్. సూపర్ సినిమా. సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ ఏం నచ్చింది? ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్ అన్న, ఫైటింగ్స్ మస్తు ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అన్ని, మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్ గా పోయింది, ఏడా లాగ్ లేదు, బోరింగ్ లేదు, ఏం లేదు, మంచిగా ఉన్నది. ఇది ఒక పీరియాడికల్ మూవీ. డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి అన్న? డైలాగ్స్ అన్ని బాగున్నాయి అన్న. స్టార్టింగ్ లోనే మూవీలో కూడా చెప్తారు మనకి, ఇది ఒక ఫిక్షన్ లాగానే తీసుకోండి, అప్పటిలాగా తీసుకోకండి అని. మూవీ ప్లాట్ లెంత్ అంతా మంచిగా ఉంటుంది, ఎక్కడ బోరింగ్ అనేది లేదు, లాగ్ అనేది లేదు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మీద మీ అంచనా ఎట్లా ఉన్నాయి అన్న? 100% అన్న ఎక్కువనే ఉన్నది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే దాటిపోయింది. ఎట్లుందా ఫస్ట్ హాఫ్? ఎట్లుందా? ఇచ్చి పడేసిన మావాడు సినిమా, అంతే. చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కదా ఫస్ట్ హాఫ్. గ్యాప్ లేదు. సినిమా మాదే, ఇది సినిమా మాదే. పగిలిపోయింది భయ్యా సినిమా ఆల్మోస్ట్. అయిపోయిచ్చిండు. ఓజీ లేదు. హరిహర వీరమల్లు చూడండి, ఓజీ లేదు. బ్లాక్ బస్టర్. పగిలిపోయింది. వైకుంఠంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ పగిలిపోయింది. ఆ సినిమా అంతే ఉండదు, పోయే సినిమా ఇది అన్నారన్న. కానీ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది, ప్లాట్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ కీరవాణి గారు బీజిఎం అయితే కొట్టేశారు. ఒక సాంగ్ కూడా వచ్చింది, ఒక్క సాంగ్ చాలు అన్న. సూపర్ ఉందన్న. అసలు కూర్చోలేకపోయా, సీట్లో కూర్చోలేకపోయా. కళ్యాణ్ గారు ఒక స్టెప్ వేశారు, అయ్యి బాబా ఒక్క స్టెప్ చాలన్న. స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు వరకు. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తున్నాం. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. ఒక్కడే మాట, తెల్లవారుజారు రికార్డులు అన్ని తారుమారు అవుతాయి. అన్ని రికార్డులు హరిహర వీరమల్లు పేరు మీద ఉంటాయి. లేకపోతే కనుక చూసుకోండి, కళ్యాణ్ బాబు గారు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇవాళ రాత్రి సెన్సేషన్ జరుగుతుంది, చూడండి అన్న. చాలా బాగుంది, బాగా చేస్తారు. రాముడు భీముడు, పవన్ కళ్యాణ్ దేవుడు, అంతే. రోడ్ల మీద బండేస్తాం రికార్డు. సినిమాలో ఒకలాగా చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేరు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఒక ఫైట్ వచ్చింది,
చాలా బాగుంది. ఎంట్రన్స్ ఒక ఫైట్ ఉంది, అది ఇంకా బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా చాలా బాగుంది. రెండు అర్థం కాలేదు. అనసూయ కొల్లగొట్టినారు పాట ముందు వచ్చారు అంతే. పాట చాలా ఒకే ఒక డైలాగు, 2 రాష్ట్రాలకి ఒకే ఒక సింహం పవన్ కళ్యాణ్ పండేశారు. 2 రాష్ట్రాలకి సింహం నిధి బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. జై హింద్. చెప్పాలంటే ఎంట్రీ సీన్ ఫైట్ ఉంటుంది, ఎక్సలెంట్ ఫైట్. అసలు నిజంగా చెప్పాలంటే చార్మినార్ సీన్ ఇప్పుడే అయ్యింది, చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్స్ కూడా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. మొత్తం సాంగ్స్ 2 సాంగ్స్ అయింది, జస్ట్ సాంగ్స్ కూడా కరెక్ట్గా సెట్ అయింది, చాలా బాగుంది సినిమా. చూసి చెప్తాను. అమ్మ మూడు ఇండస్ట్రీకి మొత్తం బాగుంది భయ్యా. భాగ్యలక్ష్మి గుడి బాగుంది, మస్తు సినిమా, నాకు గిరాకు సినిమా అన్న, క్రేజీ మస్తు సినిమా, చెప్పాలి సినిమా చెప్పాలి అల్టిమేట్ బంపర్ మస్తు. ఇంకా మస్తు అది అల్టిమేట్ సినిమా.